హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హాఫ్ టికెట్ వ్లాగ్స్. ఏంటి ఈ రోజు నేను కొత్త ప్లేస్లో ఉన్నాను అనుకుంటున్నారు కదా. సో నేను అప్లోడ్ చేసిన రీసెంట్ వీడియోలో హైదరాబాద్ నుంచి వైజాగ్కి వచ్చానని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ మై హోమ్ టౌన్ అనమాట. హైదరాబాద్కి బిర్యానీ ఎంత ఫేమస్, మన వైజాగ్కి బీచెస్ అంత ఫేమస్ అనమాట. సో నాకు తెలిసి ఒక 10 బీచెస్ ఉంటాయి. అందులో మా ఇంటికి దగ్గరలో ఉన్నది నేను ఇది చూస్ చేసుకున్నాను. నాకు తెలిసి ఈ కలద్దాలు ఏంటని చూస్తున్నారు కదా, ఎండ డైరెక్ట్గా కొట్టేస్తుంది కళ్ళల్లోని. సో అందుకే పెట్టుకున్నాను, తీసేస్తాను కూడా. బట్ ఇంకో ఇట్లా చిన్నగా పెట్టి చూస్తున్నాను. సో ఎనీహౌ, సో ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బీచ్. సో అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఫేమస్, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ట్రినిటీ పార్క్ బీచ్ని చూసేద్దామా. ఇది యాక్చువల్లీ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అయినా కూడా, బట్ మనం కొంచెం చూద్దాం, ఓకేనా. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మా ఏరియా నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎంట్రన్స్లోని ఈ విధంగా ఒక బొమ్మలు కనిపిస్తాయి, ఫ్యామిలీ బొమ్మలు. దాని తర్వాత పార్క్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. చెప్పాను కదా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇంకా ఆ నేమింగ్ అన్నది ఇంకా చేయలేదు. అండ్ ఈ పార్క్ కోసం నాకు హిస్టరీ అంత తెలియదు కాబట్టి ఈయన గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను. హిస్టరీ తెలియకుండా మనం ఏమీ మాట్లాడకూడదు కాబట్టి. అండ్ ఫైనల్గా పార్క్ అపియరెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం వీడియో కోసం రెడీ అవుతున్నాం. సో వన్ సైడ్ ఆఫ్ ద పార్క్ అయితే ఓపెన్ జిమ్ ఉంటుంది. నాకు తెలిసి VMRDA అన్న వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. సో ఇంకా పిల్లల కోసం మంచిగా ఎర్లీ మార్నింగ్ వాకర్స్కి జాగర్స్కి ది బెస్ట్ స్పాట్ అని చెప్పచ్చు ఇది. ఎస్పెషల్లీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బర్త్డే సెలబ్రేషన్ అంటే మిడ్-నైట్ బర్త్డే సెలబ్రేషన్ అంటే బీచ్ రోడ్కే వస్తారన్నమాట. ఎస్పెషల్లీ ఈ స్పాట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇమాజిన్ మిడ్-నైట్లోని ఇక్కడ నించొని మనం కేక్ కట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఈ స్పాట్ అసలు ఓపెన్ ఉందో మిడ్-నైట్. బట్ బీచ్ రోడ్ అయితే అంటే లైక్ ఓపెన్ ఏరియా కాబట్టి అక్కడైతే కేక్ కటింగ్స్ అవి యాజ్ యూజువల్గా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో అదేమీ పెద్ద ప్రాబ్లం లేదు. ఇది మాత్రం గేట్ అవన్నీ ఉంటాయి కాబట్టి మేబీ క్లోజ్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడైతే మంచిగా రాయల్ దగ్గర కూర్చొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మంచిగా కిటీ పార్టీస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. మంచి స్నాక్స్ తీసుకొని రావచ్చు, తినచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అండ్ మన పిల్లలు ఆడుకోవడానికి కూడా మొత్తం గ్రీనరీ ఉంది కాబట్టి పడిపోతారు అనే భయం కూడా లేకుండా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ స్క్రీన్ వచ్చేసరికి ఇక్కడ ఎక్కువగా మ్యాచెస్ కానీ మోటివేషనల్ మూవీస్ కానీ అలా బిగ్ స్క్రీన్ మీద వేస్తారు అని విన్నాను. నేనైతే ఎప్పుడు చూడలేదు, బట్ మ్యాచెస్ అయితే పక్కగా అయితే విన్నాను. ఇంకా చూద్దాం ఈ పార్క్లో ఏమున్నాయో. సో నేను ఎక్కడైతే వీడియో చేశానో అక్కడ నుంచి ఎంట్రన్స్ మాట. సో అలా కిందకు వస్తూ ఉంటే మనకి బీచ్ అది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇదంతా చక్కగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. విత్ ఫ్యామిలీస్ అయితే మార్నింగ్ టైం అస్సలు కానే కాదు. ఈ బీచ్ నాకు తెలిసి బాగా కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ది బెస్ట్ పార్క్. అండ్ కాకపోతే బాగా ఎండగా ఉంది కదా, సో మ్యాక్సిమం అందరు కపుల్సే వచ్చారు. అండ్ ఫర్ ఫ్యామిలీ అనుకుంటే పైన ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. ఆల్సో ఆల్మోస్ట్ 12 o'clock అవుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా బీచ్ ఉంది. ఇది మ్యాక్సిమం పార్క్ అన్నమాట. పార్క్ కింద బీచ్ ఉంటుంది. సో ఒకసారి చూడండి. అండ్ టూరిస్టులు కూడా హ్యాపీగా వచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మంచిగా విజిట్ చేస్తారు. ఆఫ్టర్నూన్ టైం అయితే నాట్ ఎట్ ఆల్ ప్రిఫరబుల్ టు బీచ్ మాట. ఎక్కువ హ్యూమిడిటీ అదంతా ఉంటుంది కాబట్టి సో అంత ప్రిఫరబుల్ కాదు. అండ్ ఇక్కడ కూడా ఇన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఏమైనా కాస్ట్ ఛార్జ్ చేస్తారా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనండి. వ్యూ అయితే అద్దరిపోయింది కదా. అండ్ నేను ఇంత కష్టపడి వీడియో తీస్తుంటే కొన్ని కుక్కలు, ఫస్ట్ ఒక డాగ్ కనిపించింది కదా, అది ఫాలో అవడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చి నన్ను ఫాలో అవుతున్నాయి. సేమ్ డ్రెస్ అనుకుని ఏమో తెలియదు కానీ జస్ట్ కిడింగ్ గైస్. అండ్ ఈ షిప్ అయితే మాత్రం ఒక 3-4 years నుంచి ఇక్కడే ఉందని విన్నాను. దీన్ని ఒక ఏమంటారు రెస్టారెంట్లా చేద్దామన్న ప్లానింగ్ ఉందని అక్కడ వాళ్ళు చెప్పారు. మనకి ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ ఈ బీచ్లోనే కూర్చొని మంచిగా వాటర్లో ఆడుకొని ఆ ఇసుకలో మళ్ళీ నడుచుకుంటూ మెట్లు ఎక్కుంటూ ఈ ఎండలో పైకి నడవడం అంటే మామూలు విషయం కాదండి. సో ఆల్మోస్ట్ నేను అలిసిపోయాను. ఈ కుక్కల దాడి మాత్రం నన్ను చాలా హింసించాయి. చూడండి ఇంకా ఏమేమి పడ్డానని. సో ఇదంతా మన ట్రినిటీ పార్క్ బీచ్. యాక్చువల్లీ ఇది ఒక సైడ్ మాత్రమే. ఇక్కడ నుంచి ఇంకో బీచ్ స్టార్ట్ అయిపోతుంది వెంటనే. ఇక్కడ కుక్కలు చూడండి, ఆ కుక్కలు నన్నే తిరుగుతున్నాయి, నా వీడియోని పాడు చేస్తున్నాయి. ఇంట్లో ఉంటే చిలకమ్మ పాడు చేస్తుంది, ఇక్కడ ఉంటేనేమో ఈ కుక్కలు పాడు చేస్తున్నాయి. ఏం చేస్తాం, లవ్ ఫర్ బీచ్ అయితే నెవర్ ఎండింగ్. సో ఏదైనా సరే చూపిద్దామని ఫిక్స్ అయ్యాను మా ఇంటి దగ్గర ఉన్న బీచ్ని. సో అందుకే కష్టపడి ఏదో చేస్తున్నాను. సో మనం చూసే అంత వీడియోస్లో చూసే అంత మంచిగా ఉండదండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూస్తున్నారు కదా నాచుగా ఉంది. సో కాస్త కష్టపడుతూ నెమ్మదిగా వెళ్ళిపోవచ్చు. సో నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను ఇలాగా, బట్ ఇప్పటికీ కుదిరింది. చూద్దాం. చక్కగా కూర్చొని అబ్బా బాగుంది కదా, వాటర్లో ఆడుకోవచ్చు, బాగుంది. కిందన ఏమైనా వచ్చాయంటే మన వల్ల కాదు. ఇంకా వావ్,
కాకపోతే నాకు నచ్చలేని పార్ట్ ఏంటంటే మంచిగా వాటర్లో ఎంత ఆడినా కూడా బయటికి వెళ్తే ఇసుక కాబట్టి చెత్త చెత్త అయిపోతుంది. ఫ్రీగా ఏమైనా లొకేషన్స్, వెడ్డింగ్ లొకేషన్స్ కావాలి అన్నా, ఫోటోషూట్ కావాలన్న లొకేషన్ ఇది మాత్రం ది బెస్ట్ మాట. ఇమాజిన్ బీచ్లో మంచి మంచి ఫోటోషూట్ కానీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఎంత బాగుంటాయి కదా. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆల్రెడీ ఒక వెడ్డింగ్ షూట్ జరుగుతుంది అక్కడ, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా మన షూట్ని చేసుకుంటున్నాం. అండ్ మీకు కూడా ఈ బీచ్ నచ్చిందా? అండ్ ఈ షిప్ కోసం అయితే మాత్రం నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. వీడియో ఎండింగ్లో నైట్ టైం వ్యూ కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా ఈవినింగ్ అయ్యేసరికి ఫుడ్ కోర్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగుంది కదా. సో అదండి ఈరోజు టినేటి పార్క్ యొక్క వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. యాక్చువల్లీ ఇది చాలా పైకి ఇంకొక వే ఉంది, బట్ మనకి అంత టైం లేదు కాబట్టి చాలా తక్కువ టైంలోనే తీసేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కిందకి వెళ్ళడం అవన్నీ అయితే కాస్త కష్టమే నాకు. బట్ నా హోమ్ టౌన్ మెమరీస్ అన్నీ నా ఛానల్లో దాచుకుందామని చెప్పి నేనైతే మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఈ వీడియో కానీ మీకు నచ్చిందా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఈ యొక్క టినేటి పార్క్ యొక్క వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ బీచెస్ అంటే ఈవినింగ్ టైమే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే మాత్రం బీభత్సంగా ఉన్నారు. ఇదంతా టినేటి పార్క్కి వెళ్ళే రోడ్డు మాట. సో నైట్ టైం అయితే వ్యూ ఇలా ఉంటుంది. స్టోన్ ఆర్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది కదా. ఎస్పెషల్లీ నైట్ టైం ఇక్కడ కూర్చొని బీచ్ వ్యూని, ఆ బీచ్ గాలులు వింటూ మంచిగా ఒక లైట్ మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అండ్ మనకి ఫేవరెట్ ఫుడ్ కూడా ఉంటుంది, చికెన్ పకోడా నాకైతే చాలా ఇష్టం. అండ్ కాఫీ, చాయ్, వాట్ నాట్ అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి అన్నమాట. అండ్ ఫైనల్గా టినేటి పార్క్ బీచ్లో ఒక షిప్ చూపించాను కదా. సో చూపించిన షిప్ నైట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది కదా. అండ్ ఫ్యూచర్లో ఇది ఒక రెస్టారెంట్ చేస్తారని విన్నాను. ఒకవేళ నిజంగా చేసినట్లయితే కూర్చొని తినాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది. మరి చూడాలి మళ్ళీ మనం వైజాగ్ ఎప్పుడు వస్తామో ఏందో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. టినేటి పార్క్ బీచ్ వీడియో మీకు నచ్చిందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. కీప్ సపోర్టింగ్ పీపుల్. నా నెక్స్ట్ వీడియోలో ఇంకొక పార్క్ బీచ్తో వస్తున్నాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, టాటా.